पूर्णज्ञं परमार्थमार्गवरदं सर्वज्ञपीठासनं संसारार्णवरारकं यतिवरं तत्त्वार्थसिद्धिप्रदं पारिव्राज्यशिरोमणिं श्रितपरम् देवी कटाक्षान्वितं श्रीमच्शङ्करमाश्रितेस्तवरदं सर्वावतारं श्रये। श्रीमच्शङ्करमाश्रितेस्तवरदं सर्वावतारं श्रये। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करम् नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं లోకశంకరం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ శ్రవణ ఛానల్కి శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. ఈరోజు మనం 332-33 శ్లోకాల్ని చెప్పుకోబోతున్నాం అనమాట. ముందుగా 332 శ్లోకాన్ని వినేద్దాం. శృతి స్మృతి న్యాయ శతైర్నిషిద్ధే దృశ్యే త్రయస్వాత్మమతిం కరోతి ఉపైతి దుఃఖోపరిదుఃఖజాతం నిషిద్ధకర్తా సమలిం లుచో యథా. ఇప్పుడు దీని ప్రతిపదార్థాన్ని చూద్దాం. శృతి వేదము, స్మృతి మనుధర్మశాస్త్రాదులు, న్యాయ మృత్తికాది న్యాయములు, శతైహి అనేకముల చేత, దృశ్యే ఈ దృశ్యమునందు, నిషిద్ధే సతి నిషేధింపబడగా, యహ ఎవడు, అత్ర అక్కడ అనాత్మరూపమగు ఈ దేహాదులయందు స్వాత్మమతిం అంటే తనను బుద్ధిని కరోతి చేయుచున్నాడో, సహ ఆ నిషిద్ధకర్త శాస్త్రము చేత ధృవీకరింపబడిన దృశ్యమును స్వీకరించేవాడు, మలిమ్లుచోయథ దొంగవలే, దుఃఖోపరి దుఃఖము పైన దుఃఖజాతం మరిన్ని దుఃఖాల సముదాయాన్ని ఉపైత్తి పొందుతున్నాడు అంటూ ఇక్కడ అర్థం ఇవ్వడం జరిగిందనమాట. ఇప్పుడు దీని భావార్థం ఎలా వస్తోంది మనకి అంటే, శృతుల ద్వారా స్మృతుల ద్వారా వందల కొలది యుక్తుల ద్వారా నిషేధించబడిన ఈ దృశ్యములైన దేహాదుల్లో ఆత్మబుద్ధి కలిగిన్నవాడు నిషిద్ధ కర్మలను ఆచరించే దొంగవాడిలాగా దుఃఖాల మీద దుఃఖాలను అనుభవిస్తాడు అంటూ చాలా గంభీరమైన అర్థాన్ని చెప్పేశారు శంకరుల వారు మనకి. ఇప్పుడు దీన్ని అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. భేద దృష్టే భయానికి కారణం అంటూ చెప్పుకొచ్చారు మనకి 30-31వ శ్లోకంలో. 32వ శ్లోకంలో మనకి దాని మూలాన్ని చెప్తున్నారు. ఏమిటా మూలం అంటే దృశ్య ప్రపంచాన్ని నేను అని భావించడం అంటున్నారు. శరీరము, మనస్సు, బుద్ధి, ఇంద్రియాలు, సంపద, కుటుంబం, పేరు, ప్రతిష్ట ఇవన్నీ కూడాను చూడబడేవి. ఇవన్నీ కూడాను మనకు దృశ్యాలే. వాటిని నేను అని భావించడమే అన్ని దుఃఖాలకు మూల కారణం అంటున్నారు. మలిమ్లుచహ అన్నారు అంటే దొంగ అన్నారు. ఎందుకంటే ఈ జీవుడు తనది కాని శరీరాన్ని, మనస్సును, అహంకారాన్ని నేను అని దొంగలిస్తున్నాడు అని అభిప్రాయం ఇక్కడ. శృతులు స్మృతులు యుక్తులు 100 సార్లుగా ఖండించిన ఈ దృశ్య ప్రపంచాన్ని, శరీరాన్ని నేనే అని భావించేవాడు దుఃఖం మీద దుఃఖాన్ని అనుభవిస్తాడు. నిషేధిత కార్యం చేసిన దొంగ చివరికి శిక్షణ అనుభవించినట్లుగానే అంటూ సోదాహరణంగా మనకి వివరించడం జరిగింది శంకరుల వారు. ఇక్కడ వేదాలు పదే పదే చెప్తున్నాయి నువ్వు శరీరం కాదు అంటూ. అంటే శృతి నిషేధం అన్నమాట అది. స్మృతి నిషేధం. స్మృతి కూడాను మనకి భగవద్గీత కూడాను అదే చెప్తుంది కదా.
స్మృతులు కూడాను వాటిని వల్లిస్తున్నాయి. యుక్తి కూడా అదే చెప్తుంది. శరీరం మారుతుందయ్యా, బాల్యము, యవ్వనము, వృద్ధాప్యము, మారేది నేను ఎలా అవుతుంది? ఆయన శరీరాన్ని నేను అని భావిస్తున్నావే, అది ఆధ్యాత్మిక దొంగతనం శంకరాచార్యుల వారి దృష్టిలో అన్నమాట. దేహినో అస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జరా తదా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర నా మోహ్యతి అంటారు. శరీరం మారుతుంది కానీ దేహి మారడు. శరీరం నేను అనుకోవడం ఈ గీత బోధకి విరుద్ధం అని మనం చెప్పుకుంటాం. నైనం చిందంతి శస్త్రాన్ని నైనం దహతి పావక నా చైనం క్లేదయంత్యాపో నా శోషయతి మారుత అంటారు. దృశ్య ప్రపంచం అనిత్యము, ఈ రెండింటినీ కలపడమే అజ్ఞానం. ఆత్మ నిత్యం, ఈ రెండింటినీ కలపడం అజ్ఞానం అన్నమాట. అసంగోహ్యం పురుష అంటారు. పురుషుడు అంటే ఆత్మ ఏ దానికి అంటుకోడు అంటూ బృహదారణ్యకోపనిషత్తు మనకి చెప్తోంది. శరీరంతో సంబంధం లేని ఆత్మను శరీరమే అని భావించడం అజ్ఞానమే కదా అంటున్నారు శంకరుల వారు. మరి ఈ శ్లోకంలో ఈ ఉపనిషత్తు వాక్యాన్ని అనుసరించి ఆయన దీన్ని ధృవీకరించారు. సర్వం ఖల్విదం బ్రహ్మత జాలానితి శాంత ఉపాసిత అధ ఖలు క్రతుమయః పురుషో యథా క్రతురస్మిన్ లోకే పురుషో భవతి తదేతః ప్రేత్య భవతి సక్రతుం కుర్వీత అంటూ చెప్తారనమాట. అంటే ఇదంతా నిశ్చయంగా బ్రహ్మే, అది బ్రహ్మ నుండే ఉద్భవించి బ్రహ్మలోనే లీనమై బ్రహ్మచేతనే జీవిస్తుంది అని శాంత చిత్తంతో ఉపాసించాలి అంటూ ఉపనిషత్తు మనకు చెప్తుందన్నమాట. మనిషి ఎలాంటి నిశ్చయంతో ఎలాంటి భావనతో జీవిస్తాడో అతని జీవితం ఆ భావనకు అనుగుణంగా ఉంటుంది. అందుకనే బ్రహ్మ విషయమే సంకల్పాన్ని, జ్ఞానాన్ని అలవరుచుకోవాలి. ఈ సమస్తము బ్రహ్మే, కానీ బ్రహ్మ దృశ్య రూపానికి పరిమితం కాదు. దృశ్యాన్ని బ్రహ్మాధిష్టానంగా చూడాలి, దృశ్యాన్నే ఆత్మగా కాదు అంటూ మనం ఈ చాందోగ్యం వాక్యాన్ని అర్థం చేసుకోవచ్చు అనమాట. భాగవత పురాణంలో మనకి అత్యద్భుతమైన ఒక శ్లోకం ఉంటుంది. ఏంటి? యస్యాత్మ బుద్ధి కుణపే త్రిధాతుకే స్వధీహి కలత్రాదీషు భౌమ ఇజ్యదీహి యత్తీర్థబుద్ధిః సలిలేన నా కర్హిచిత్ జనేష్వభిజ్ఞేషు స ఏవ ఘోకరః అంటారు. అంటే ఎవరికైతే ఇది నేను అనే బుద్ధి వాత పిత్త కపాలతోటి, అంటే కుణపే త్రిధాతుకే అన్నారు కదా, తో కూడిన ఈ శరీరంలో స్వధీహి కలత్రాదీషు భార్యా పిల్లలు మొదలైన వారిలో నావారు అనే బుద్ధి, భౌమ ఇజ్యతీహి అంటే భూమితో చేసిన విగ్రహాన్ని పరమాత్మగా భావించి పూజించే బుద్ధి, యత్ తీర్థబుద్ధి సలిలే అంటే తీర్థం కేవలం నీటిలోనే ఉందని భావించడం, జనేషు అభిజ్ఞేషు అన్నారు జ్ఞానులైన మహాత్ములలో, సహ ఏవ గోకరః అతడు గోవు గాడిద తత్వజ్ఞానం లేనివాడు అన్నది ఇక్కడ చెప్తున్నారన్నమాట. గోకరః అంటే అక్కడ గాడిద అన్నట్టుగా అర్థం వస్తుంది. అలాంటి అంత కఠినంగా పలికారనమాట. అందులో శరీరం నేను అని భావించి, శరీర సంబంధమైన వారే నావారు అని భావించి, తీర్థం యొక్క నిజమైన మహిమను గ్రహించకుండా కేవలం నీటిలోనే పవిత్రత ఉందని భావించి జ్ఞానులైన మహాత్ముల సాంగత్యం, సేవ యొక్క విలువను గుర్తించిన వ్యక్తి మానవ జన్మ పొందినప్పటికీ కూడాను ఈ వాస్తవ తత్వజ్ఞానం లేనివాడని భాగవతం బోధిస్తుంది మనకి. శంకరాచార్యుల వారు దృశ్యే స్వ ఆత్మమతిం కరోతి అనే భావానికి ఇది ప్రత్యక్ష వాక్యానం కింద మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇక మన వేమన వారి మాటలు చెప్పుకోవాలంటే, దేహమందునున్న దివ్యుని తెలియక దేహమనే నమ్మి తిరుగుచుండే, దేహము నశించగా దిక్కెవడుండునో విశ్వదావిరామ వినురవేమ అన్నారు. దేహమే నేను అనుకోవడం వల్ల మనకి దుఃఖమే, ఆత్మను తెలుసుకున్నవాడే నిజమైన ధీరుడు అంటూ మనం చెప్పుకోవచ్చు అనమాట. ఒక వ్యక్తి అద్దెకు తీసుకున్న కారుని తనదిగా భావించి దానిపై అతిగా ప్రేమ పెంచుకున్నాడు అనుకోండి, చిన్న గీత పడినా అతను తీవ్రంగా బాధపడతాడు. అసలు అది అతనిది కాదు. అలాగే ఈ శరీరం కూడా ప్రకృతి ఇచ్చిన ఒక సాధన, దాన్ని నేనే అని భావించడం వల్లే ఈ దుఃఖాలన్నీ కూడాను. ఈ శ్లోకంలో ఆయన మలిమృచః అనే పదాన్ని వాడారు. ఎందుకంటే ఆత్మకు చెందని శరీరాన్ని, మనస్సుని, అహంకారాన్ని నేను అని స్వంతం చేసుకోవడం ఆధ్యాత్మిక దృష్టిలో ఒక అపహరణ. అందుకే దాని ఫలితం దుఃఖోపరి దుఃఖం అన్నారు. వేదాలు మనని హెచ్చరిస్తున్నాయి, గీత స్మృతులు హెచ్చరిస్తున్నాయి, ఉపనిషత్తులు మేలుకొల్పుతున్నాయి, యుక్తి కూడా అదే చెప్తుంది. అయినా
శరీరాన్నే నేను అని భావిస్తే దుఃఖం మీద దుఃఖం తప్పదు. వేషాన్ని నీవని అనుకోకు, దాన్ని ధరించిన చైతన్యమే నువ్వు. ఆ సాక్షి స్వరూపంలో నిలిచిన క్షణమే దుఃఖాలన్నీ మనకి పోతాయి. ఇదే శంకర భగవత్పాదుల వారి అద్వైత బోధ. ఇప్పుడు మనం చిన్మయానంద స్వామి వారు ఏం చెప్తున్నారో ఒక్కసారి చూద్దాం. మన ఋషులు స్వానుభవంతో కనుగొని శృతి స్మృతుల్లో వర్ణించిన జీవన న్యాయాన్ని నమ్మకుండా వారి సూచనలు ఆజ్ఞలను ఉల్లంఘించి జీవించడం వల్లే మనిషి ఇన్ని కష్టాలకు లోనవుతున్నాడు. జీవితాన్ని ఏ విధంగా జీవించాలో సూచించే జీవన గ్రంథాలే, శాస్త్ర గ్రంథాలే మన శృతి స్మృతులన్నీ కూడాను. వాటిని నమ్మకుండా యథేచ్ఛగా జీవించేవారు కష్టాల పరంపరలో కూరుకుపోక తప్పదు అంటున్నారు. అట్టివారు బాహ్య ప్రపంచంలో బాధలను అనుభవించడం మాత్రమే కాక అంతరంగంలో అనేక ఆశాభంగాలను, నిరాశ, నిస్పృహలను, మానసిక బాధలను, నీతిలేని జీవితాన్ని గడిపే దొంగవలే అనుభవించవలసి ఉంటుంది అంటూ ఈయన వ్యాఖ్యానించారు. అవినీతికరమైన అనుచితమైన కర్మలను ఆచరించేవాడు చుట్టుపక్కల వారు చూపే అసహ్యాన్ని, అవమానాన్ని భరించడంతో సరిపోదు. ఇది లేకపోయినా తీరుబడిగా కూర్చున్నప్పుడు తనలోని అంతరంగమే తనను దుర్భరంగా వివేదించే పరిస్థితి కూడా వస్తుంది. చెడ్డ పనిని చేసినవాడు ఏ విధంగా బాహ్యంగా వచ్చే ప్రతిఫలాన్ని, మానసిక వేదనను అనుభవించవలసి ఉంటుందో అదేవిధంగా జీవన సారాన్ని సరిగ్గా గ్రహించలేక నానాత్వమయమైన ప్రపంచంతో తాదాత్మ్యం చెందేవాడు కూడా అనేకాలైన శారీరక బాధలను, మానసిక క్లేశాలను అనుభవించవలసి వస్తుంది అంటూ ఈయన కూడా తేల్చేశారు. ఏతావాత మనకి తేలింది ఏంటంటే, మనం శాస్త్ర పద్ధతుల్ని అనుసరించి వెళ్తూ ధర్మబద్ధంగా జీవిస్తూ బ్రహ్మాత్మిక భావంలో ఉండడం అలవర్చుకోవాలి అంటూ చెప్పడం జరుగుతుందన్నమాట. ఇప్పుడు మనం మరొక శ్లోకాన్ని కూడా విందాం ఈ పూటది. సత్యాభిసంధానరతో విముక్తో మహత్వమాత్మీయముపైతి నిత్యం మిథ్యాభిసంధానరతస్తు నశ్యేత్ దృష్టం తదేతద్యదచోరచోరయో. ఇప్పుడు దీని ప్రతిపదార్థాన్ని చూద్దాం. సత్యమగు పరబ్రహ్మ యొక్క అభిసంధాన అనుసంధానం నందు రతః ఆసక్తుడైన, విముక్త బంధరహిత పురుషుడు, ఆత్మీయం తనదైన మహత్తును నిత్యం ఎల్లప్పుడూ ఉపైతి పొందుచున్నాడు. మిథ్యా అసత్యమగు దృశ్యము యొక్క అభిసంధాన అంటే భావించడం యందు రతస్థు తత్పరుడైన బద్ధుడు, నశ్యేత్ నాశనమొందును, యత్ ఎందువలన, తదే తత్ దానినే, అచౌర చౌరయో అన్నారు దొంగ కాని వాని యందును దొంగ యందును, దృష్టం చూడబడెనో, తత్ అందువల్ల అంటూ చెప్పేశారనమాట. ఎవడు అజ్ఞానం నుండి ముక్తుడై నిత్య ధ్యాన నిమగ్నుడై ఉంటాడో అట్టివాడు మహత్తరమైన ఆత్మీయత అనుభవాన్ని పొందుతాడు. కానీ ఎవడు నిత్యము మిథ్యనే అభిమానిస్తూ ఉంటాడో అట్టివాడు నశిస్తాడు. దొంగ అయినవాడు ఏ విధంగా ఉంటాడో, దొంగ కానివాడు ఏ విధంగా ఉంటాడో తెలుసుకుంటే ఇది బోధపడిపోతుంది అంటూ చక్కటి శ్లోకాన్ని మనకి అందించారు శంకర్లు వారు. ఇప్పుడు దీన్ని మనం కొంచెంగా ప్రయత్నం చేద్దాం అర్థం చేసుకోవడానికి. మనకి దీని ముందు శ్లోకంలో శరీరాన్ని నేను అని భావించడం శృతి, స్మృతి, యుక్తి అన్నిటికీ విరుద్ధం, అది దుఃఖానికి కారణం అవుతుంది అంటున్నారు. ఇప్పుడు ఈ శ్లోకంలో 2 మార్గాలను మనం ముందు ఉంచుతున్నారు. ఒకటి సత్య మార్గము, మరొకటి మిథ్యా మార్గాన్ని. ఈ 2 మార్గాల ఫలితాలను చాలా సరళంగా కానీ గంభీరంగానే వివరిస్తున్నారు ఈయన. సత్యాన్ని ఆశ్రయించినవాడు విముక్తుడవుతాడు, మిథ్యను ఆశ్రయించినవాడు నశిస్తాడు. సింపుల్గా చెప్పారు. ఈ విషయాన్ని మనకి ఒక ఉదాహరణ ద్వారా ఆయన మనకి అందించారన్నమాట. దొంగకు దొంగతనం చెయ్యని వానికి కలిగిన ఫలితం ఎలా భిన్నంగా ఉంటుందో అలాగే అంటూ చక్కగా చెప్పేశారు. ఎప్పుడు ఎవడు సత్యమైన ఆత్మస్వరూపంలో నిరంతరం నిలుస్తాడో అతడు బంధాలన్నింటి నుండి విముక్తుడై తన పరమాత్మ స్వరూప మహిమను పొందుతాడు. కానీ ఎవడు మిథ్యా ప్రపంచంలో మనస్సును నిలుపుతాడో అతను పతనమైపోతాడు. ఇది దొంగతనం చేయడానికి దొంగకు కలిగే ఫలితాల భేదంలా ప్రత్యక్షంగా కనిపించే సత్యం అన్నమాట. సత్యాభిసంధానం అంటే ఇది కేవలం సత్యం మాట్లాడడం కాదు. సత్యము అంటే అక్కడ బ్రహ్మ,
అంటే అహం బ్రహ్మాస్మి అనే నిశ్చయంలో నిరంతరం నిలవడం. జీవితంలో ప్రతి అనుభవంలో, ప్రతి పరిస్థితిలో, ప్రతి క్షణంలో నేను శరీరం కాదు, నేను సాక్షి చైతన్యాన్ని అనే జాగృతి, అదే సత్యాభిసంధానం. మిథ్యాభిసంధానం అంటే, మిథ్య అంటే ప్రపంచాన్ని వదిలివేయడం కాదు, ప్రపంచాన్ని సత్యంగా భావించడం. శరీరాన్నే నేను, ధనాన్నే ఆధారంగా, పదవినే గౌరవంగా, కుటుంబాన్నే శాశ్వతంగా భావించడమే మిథ్యాభిసంధానం అన్నమాట. బ్రహ్మభూత ప్రసన్నాత్మ న శోచతి న కాంక్షతి సమః సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరాం అన్నారు కృష్ణ పరమాత్మ 18వ అధ్యాయంలో. బ్రహ్మభావాన్ని పొందినవాడు ఎప్పటికీ శోకించడు, కోరుకోడు, సమదర్శనం కలిగి ఉంటాడు. సత్యాభిసంధానం అంటే ఇదే అన్నమాట, బ్రహ్మభావం, అదే విముక్తి. నా అసతో విద్యతే భావో న భావో విద్యతే సతః ఉభయోరపి దృష్టోంతః త్వనయోః తత్వదర్శిభిః అంటారు. అసత్యానికి స్థిరమైన ఉనికి లేదు, సత్యానికి నాశనం లేదు. ఇదే ఈ శ్లోకం మనకి సింపుల్గా చెప్పే ఇదనమాట. సత్యమేవ జయతే నానృతం సత్యేన పంథా వితతో దేవయానః ఏనాక్రమంతి ఋషయః హి ఆప్తకామాః యత్ర తత్ సత్యస్య పరమం నిధానం. అంటే సత్యమే జయిస్తుంది, అసత్యం ఎన్నటికీ జయించదు. సత్యం ద్వారా దేవయానం అనే మార్గం విస్తరించబడి ఉంది. ఆ మార్గం ద్వారా కోరికలు పూర్తిగా శాంతించిన ఋషులు ప్రయాణించి సత్యానికి పరమైన నిధి అయిన పరబ్రహ్మాన్ని చేరుకుంటారు అని అర్థం అనమాట. ఏది ముండకోపనిషత్తు మనకు చెప్తుందనమాట. సత్యం పరం ధీమహి అంటారు. భాగవత పురాణ మంగళాచరణం యొక్క సమాప్తి అనమాట. ఇది చిన్న భాగమే అయిన సంపూర్ణ వాక్యం మనకిది. భాగవతం ఆరంభం నుంచి పరమసత్యాన్ని ధ్యానిస్తున్నాము అని ప్రకటిస్తుంది అది. అదే సత్యాభిసంధనం. ఒక విద్యార్థి పరీక్షకు కూర్చున్నాడు అనుకుందాం. ఒకడు రోజంతా సోషల్ మీడియాతోటి కాలక్షేపం చేస్తున్నాడు అనుకుందాం. మరొకడు పాఠ్యపుస్తకాన్ని చదువుకుంటున్నాడు. ఇద్దరికీ పరీక్ష ఒకే సమయంలో ఉంది. ఇద్దరికీ ఉన్న సమయమో ఒకటే, కానీ ఫలితం వేరు. ఎందుకు? మనస్సు ఎక్కడ నిలిచిందో అక్కడ జీవితం వెళుతుంది. అలాగే మనస్సు బ్రహ్మలో నిలిస్తే మనకి ముక్తి, ప్రపంచంలో మునిగితే బంధం. ఒక మహాత్ముడు తేనెటీగా పువ్వుపైనే వాలుతుంది, ఈగ మాత్రం చెత్తపైనే వాలుతుంది. రెండిటికీ రెక్కలున్నాయి, రెండూ ఎగురుతున్నాయి, కానీ వాటికి ఆసక్తి వేరు, అందుకే వాటి గమ్యం వేరు అన్నాడు. అలాగే జ్ఞాని మనస్సు బ్రహ్మలో నిలుస్తుంది, అజ్ఞాని మనస్సు విషయాల్లో తిరుగుతుంది. ఇక్కడ మనకి రతః అనే పదం ఎంతో అర్థవంతమైంది. అంటే అప్పుడప్పుడు ధ్యానం చేయడం కాదు, మనస్సుకు సహజమైన నివాసం బ్రహ్మే కావాలి. అప్పుడు సాధన ప్రయత్నంగా ఉండదు, స్వభావంగా మారిపోతుంది. అందులో నిరంతరం రమిస్తాం మనం అంటూ చెప్పడం జరుగుతుందన్నమాట. చాలా చక్కటి శ్లోకాలను ఈరోజు మనం విన్నాం. నేను శరీరం కాదు, సచ్చిదానంద బ్రహ్మస్వరూపుణ్ణి అన్నదే సత్యాభిసంధానము. ఇదే జీవన్ముక్తికి ద్వారం అంటూ మనం దీన్ని కంక్లూడ్ చేసుకోవచ్చు. మళ్ళీ మనం రేపు ఇదే సమయానికి మరో 2 శ్లోకాలతో కలుద్దాం. అంతవరకు సెలవు. इति गुरुवाक्यम् इति गुरुवाक्यं विधि वेदान्तं विदितारकमिति ब्रह्ममु इति गुरुवाक्यं विधि वेदान्तं विदितारकमिति ब्रह्ममु इति मोदलिदि नडुमिदि तुदि తెలిసిన వాడేవాడుగా ఇది మొదలిది నడుమిది తుది తెలిసిన వాడేవాడుగా ఇది గురువాక్యం విధి వేదాంతం విదితారకమితి బ్రహ్మము ఇది గురువాక్యం.